పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి ఒక్కరితో మొదలైన ఈ ప్రస్థానము ఈరోజు ఇన్ని లక్షల మంది కమిటీలోనే దాదాపు ఒక 20,000 మందిని కమిటీ వేసుకోగలిగామంటే ఇది నిజంగా హర్షించదగ్గ విషయం. ఒకరి కష్టం ఎప్పుడు విఫలం కాదు అనడానికి ఇది సాక్ష్యాధారం. ఏ విధంగా అయితే రామాయణం మనకు తెలుసు, అదేవిధంగా పవనాయనం ఈ 12 సంవత్సరాలు నిజంగా ఆయన కష్టము ఈరోజు ఫలించిందనడానికి ఈ విజయోత్సవాన్ని మేము జరుపుకుంటున్నాం. దానికి ఈ సభకు కూడా జయకేతనం అని పెట్టడం చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారా అని మేమంతా ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారా, ఆవిర్భావ దినోత్సవం అన్నీ ఒక ఎత్తు అయితే మాకు ఈ 12వ వార్షికోత్సవం అనేది మాకు చాలా గొప్పదైనటువంటి విషయంగా మేము చాలా ఎదురు చూస్తున్నాం. సారు ఏం మాట్లాడతారా అని. అది కాకుండా ఇక్కడ రేపు జరగబోయే కార్యక్రమాలు కూడా కని విని ఎరుగని రీతిలో ఇంతవరకు ఏ పార్టీ కానీ కళాకారుల పక్షాన ఉన్నారని చెప్పుకునే వాళ్ళందరూ సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అటువంటి కళాకారులందరినీ రేపు ఇదే వేదిక మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత చక్కగా ఉండబోతుందో చూస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఏంటి సౌజన్య గారు, ఎలా ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఏంటి ప్రత్యేకత ఆవిర్భావ దినోత్సవం? ఈ 12వ ఆవిర్భావ సభ చాలా ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఈచరింపులు, అసలు అవహేళనలు ఇవన్నీ తట్టుకొని కూడా ఈరోజు 11 సంవత్సరాలు నిండి 12 సంవత్సరాలకు అడుగు పెట్టడంతో పాటు ఏదైతే మేము విజయం సాధించామో దేశంలోనే ఎన్నడూ లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో ఈరోజు అధికారం సాధించి కూటమి ప్రభుత్వంలోకి వచ్చి తర్వాత ఈరోజు పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతగా ఇక్కడ సభ ఏర్పాటు చేసుకోవటం, ఈ సభ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇక్కడి నుంచి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఒక సందేశాన్ని ఇవ్వటం, అంటే ఆయన యొక్క ఈ 11 ఏళ్ల ప్రస్థానం తాలూకా అపజయాలు లేకపోతే అవమానాలు ఇవన్నీ కూడా ప్రస్తావిస్తా ప్రజలకి కృతజ్ఞతలు చెప్పే విషయంగా ఈ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరు గమనించవచ్చు, మాకు అంటే ఈ సభ ప్రత్యేకత ఏంటంటే మామూలుగానే మేము ఏ సభ చేసుకున్నా కూడా మేము 3 లక్షలు 4 లక్షలు అంటే 7-8 లక్షల దాకా ఉంటాయి. కానీ ఈరోజు మేము ఒక 10 లక్షల దాకా అనుకుంటే అది ఏ స్థాయిగా ఉంటుందో తెలియదు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఎక్కడో 4-5 కిలోమీటర్ల ముందే వెహికల్స్ ఆపేసి అక్కడి నుంచి నడుచుకొని వచ్చి వాళ్ళ యొక్క అభిమానాన్ని చూపించుకునే పరిస్థితిలో ఈరోజు కట్టలు తెంచుకునేటట్టుగా ఉంటుందా? ఆ కట్టలు తెంచుకునే అభిమాన ప్రవాహాన్ని తట్టుకునే విధంగా మేము కూడా మా యొక్క ఏర్పాట్లు మాకు 12 కమిటీల ద్వారా ఎవరినైతే ఏర్పరచుకున్నామో వాళ్ళందరూ కూడా అసలు ఎంతమంది వస్తారో దానికన్నా ఎక్కువ ఎస్టిమేషన్. 10 లక్షల మంది క్రౌడ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది, దానికి తగ్గట్టుగా ఫెసిలిటీస్ ఉన్నాయా? ఫెసిలిటీస్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే దానికన్నా ఎక్కువ వచ్చినా కూడా వాళ్ళెవ్వరికి ఇబ్బందిగా, ఇది మేము పండుగ వాతావరణం చెప్పుకున్నాం. అంటే వచ్చిన వాళ్ళందరూ పండుగ చేసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశం, అంటే ఆ రకంగా వాళ్ళ మనసులకి కలగాలనే ఉద్దేశంతో మేము ప్రతి ఒక్క ఏర్పాట్లు చేయడం కానీ ఏదైనా సరే అన్ని విషయాలుగా ఫుడ్ విషయం అవ్వచ్చు, లేదంటే వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పే విషయం అవ్వచ్చు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం, ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా గతంలో కన్నా కూడా ఎక్కువ బాధ్యతగా మేము చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాము, ఏ చిన్న అవతావకలు ఉన్నా కూడా ఎదుట ప్రతిపక్షంలో లేకపోయినా వాళ్ళు వచ్చి మా మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్త, ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి మరి మేము ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చాలా పండుగ వాతావరణంలో చాలా జాతరగా మీరు ఈ సభ జరుపుకోవడం జరుగుతుందండి. అరుణ గారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? నమస్తే సార్. ఊహలకు మించి జనాభా రావడం అనేది జనసేనకి ఇవాళ కొత్త కాదు, అది మాకు రెగ్యులర్గా జరిగేటువంటి సంఘటనే. ఈసారి మా అంచనా 7 నుంచి 10 లక్షల మంది అనుకుంటున్నాము. 10 లక్షలకు మించి వచ్చినప్పటికీ కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎక్కడైనా ట్రాఫిక్లో ఆగిపోయినా సరే ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ప్రతి ఒక్కళ్ళకి మజ్జిగ, మంచినీళ్లు, పుచ్చకాయలు, భోజనం, రిటర్న్ జర్నీలో కూడా మా సభలంటే 10 దాటుతుంది కన్ఫామ్గా. 10 దాటి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎక్కడ కూడా రెస్టారెంట్లు అట్లా ఉండవు. ఈ ఫుడ్కి ఇబ్బంది కలగకుండా ప్రతి దారిలో పిఠాపురానికి చేరుకునేటువంటి 4 దారులు ఏవైతే ఉన్నాయో, వైజాగ్ సైడ్ నుంచి కానివ్వండి, ఇటు మచిలీపట్నం సైడ్ నుంచి కానివ్వండి, ఇలా 4 దారుల నుంచి ఎటు నుంచి వచ్చినా సరే రిటర్న్ జర్నీలో కూడా ఇబ్బంది లేకుండా వేలాది మందికి రిటర్న్ జర్నీలో కూడా భోజనాలకి అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. రావడం ఎంత సంతోషంగా వస్తారో అంతే సంతోషంగా ఇళ్లకు తిరిగి చేరుకోవాలి, అంతే బాధ్యతగా ఉండాలని చెప్పేసి మా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి దాని ప్రకారం ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం సార్. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే అనరాని మాట్లాడినారో వాళ్ళందరికీ చెప్పు తీసి సమాధానం చెప్పారు. ఇది చెప్పిచ్చి కొట్టినట్టుగా ఈ సభ జరుగుతుందా? అంటే గతంలో ఆ ప్రభుత్వం అలా వ్యవహరించింది కాబట్టి అప్పుడు వాళ్ళ అహంకారాన్ని అణచడానికి చెప్పు చూపించాము. కానీ వాళ్ళ ప్రజలు మాకు బాధ్యతాయుత పదవి ఇచ్చారు కాబట్టి రేపు ఆయన ప్రసంగం కూడా బాధ్యతాయుతంగానే ఉండబోతుంది సార్, 100%. ఈ 11 ఏళ్ల జనసేన ప్రస్థానం ఎలా సాగింది, ఈ 9 నెలలుగా ప్రభుత్వంలో జనసేన యొక్క బాధ్యత ఏ విధంగా నిర్వర్తిస్తోంది, రాబోయే రోజుల్లో జనసేన రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల కోసం ఎలా నిలబడిద్ది, అలాగే దేశ రాజకీయాల్లో జనసేన యొక్క ప్రాధాన్యత ఏంటి అని అన్ని అంశాల మీద కూడా రేపు పవన్ కళ్యాణ్ గారు ఈ వేదిక సాక్షిగా ప్రసంగించబోతున్నారు. చాలా పార్టీలు చాలా సభలు నిర్వహిస్తుంటాయి. ఆ సభలకి
రేపు జరగబోయే విజయోత్సవ సభకి ఆ వ్యత్యాసం ఏమన్నా నాకు అనిపిస్తుంది? మిగతా పార్టీలతో కంపేర్ చేసుకుంటే ఈ రోజు విజయోత్సవ సభే కాదు సార్. గతంలో మేము ఓడిపోయి ఉన్న సందర్భాల్లో జరిగినటువంటి సభలు కూడా విభిన్నమే. వాళ్ళతో కంపేర్ చేస్తే మాకు ఎక్కడా కూడా మందిని తరలించడం ఉండదు. స్వచ్ఛందంగా అభిమానంతో వస్తారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుని అభిమానంతో వచ్చేస్తారు. ఎంత దూరం వేస్తారు మహిళలు పురుషులు అందరూ కూడా. కానీ ఈ 11 ఏళ్ల పాటు జరుపుకున్నది ఎన్నో అవమానాలతోటి ఎన్నో పోరాటాలతోటి నిలబెట్టుకోవడానికి జరుపుకున్నటువంటి జెండా సభ. బట్ ఈ రోజు మాత్రం ఈ అవమానాలన్నింటినీ దాటుకొని విజయకేతనం ఎగరేసి జయకేతనంగా నిలబడే సభ ఇది. కాకినాడ అనగానే వీర మహిళకి ఒక దుస్సాహసన చర్యలు చేపట్టారు. రోడ్ల మీద అనరాని విధంగా చెప్పలేము, చాలా దారుణంగా బట్టలు కూడా లాగి చాలా దుశ్శాసన పర్వాన్ని చూశారు. అదే వేదిక ప్రాంతంగా ఈ రోజు సభ జరగబోతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి కీచక పర్వాన్ని గత 5 ఏళ్ల పాటు కొనసాగించారు కాబట్టి ప్రజలు వాళ్ళ బట్టలోడ తీసేది అధికారం అనేటువంటి అహంకారపు దుస్తులోడ తీసి కూర్చోబెట్టారు వాళ్ళని. కానీ ఈ రోజు పిఠాపురం ప్రజలు చేసుకున్నటువంటి గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. ఏదైతే భీమవరం గాజువాక ప్రజలు కోల్పోయారో గతంలో, ఆ అదృష్టాన్ని వాళ్ళ పిఠాపురం ప్రజలు పొందారు. వాళ్ళందరికీ నిజంగా కృతజ్ఞతలు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు. అలాగే రాబోయే రోజుల పిఠాపురం నియోజకవర్గం ఏ విధంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందబోతోందో, దేశవ్యాప్తంగా పేరు పొందబోతుందో తెలిపేటువంటి సభగా కూడా ఈ సభ ఉండబోతుంది. కీర్తన గారు, ఏ రకంగా జరుగుతుంది? ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉంది? మీరే చూస్తున్నారు, అంగరంగ వైభవంగా జరుగుతుంది. పండగ చేసుకోవడానికే వచ్చాం. ఎందుకంటే గత 11 ఏళ్లుగా మేము పోరాటాలు చేశాం. ఈ రోజు మేము అచీవ్ అయ్యాం. ప్రజల మనసులో మన్నన పొంది 100% స్ట్రైక్ రేట్ తో అడుగు పెట్టాం. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల గెలుపు. ఏదైతే ద్వారంపూడి చంద్రశేఖర్ని ఉద్దేశించి గతంలో కాకినాడ వేదికగా పవన్ కళ్యాణ్ మాట్లాడు, నీ ఎంపైర్ కూలగొడతాను, బట్టలు ఇప్పించి నీకు భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తానన్నారు. ఇదే పిఠాపురంలో ఈ రోజు విజయోత్సవ సభ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒక మెసేజ్ వెళ్ళినట్టేనా ద్వారంపూడికి? సార్, మేము చెప్పుతో కొట్టాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళ ఓటు అనేది తీర్పుతో జవాబు చెప్పాడు. సో మేము ప్రత్యేకించి వాళ్ళ గుణపాఠం చెప్పాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడితే ప్రజలు ఆయన వెనక ఎలా పయనిస్తారు అనేది పవన్ కళ్యాణ్ గారు చూస్తేనే అర్థమవుతుంది. ఇంకా ఏ భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇంతకన్నా కూడా నా తెలిసి అవసరం ఉండదు. బాగా చెప్తే కొట్టినట్టే ఇది నాల్సి. ఓకే, ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? సుమారు 10 లక్షలు అంటున్నారు. 10 లక్షల క్రౌడ్ అంటే చాలా ఎక్కువగా ఉండేది. మొత్తం అంతా ప్యాక్ అయిపోతుంది. ఎక్కడికక్కడ జామ్లు పడుతుంటుంది. ఏమైనా ముందస్తు జాగ్రత్తలు చర్యలు తీసుకోండి. దగ్గర 500 మెంబర్స్ పైగా ఉన్నారు సార్ కమిటీలో. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కోఆర్డినేట్ చేసుకుంటూ కమిటీలో 500 మెంబర్స్ మొత్తం కమిటీ వచ్చి 500 మెంబర్స్.